హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక సరికొత్త ఇన్ఫర్మేషన్ అనమాట తీసుకొచ్చాను. మన సీఎం గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవిని అధిరోహించిన తర్వాత ప్రజల కోసం ఎన్నో ముఖ్యమైనటువంటి చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా రైతుల కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రైతులకు ఖాతాలోకి సీఎం అన్నదాతల కోసం ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అన్నదాతల ఖాతాలోకి అంటే నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి 20,000 2 విడతలుగా జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీనికోసం పిఎం కిసాన్ పథకంకి అర్హులై ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి వారికి ఎవరెవరికి ఈ పథకం అమలులోకి వస్తుందో చూద్దాము. రైతులకు బ్యాంకు ఖాతాలోకి 20,000 జమ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు 20,000 అంటే కౌలు రైతులకు కూడా, సొంత భూమి ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా కౌలు రైతులకు కూడా 20,000 సంవత్సరానికి జమ చేస్తారు. 2 విడతలుగా చేస్తారనమాట. దీనికోసం అప్లికేషను ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఈ అప్లికేషన్లు ఎక్కడ ఇవ్వాలి, దీనికి సంబంధించినటువంటి ఫామ్స్ ఇంకా ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. దీనికి ఎవరెవరు అర్హులో అది కూడా మీకు క్లుప్తంగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్. ఇప్పుడు అప్లికేషన్లు ఎప్పుడు ఇవ్వాలంటే జూలై నెల నుంచి అప్లికేషన్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి అర్హులైనటువంటి వాళ్ళు పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన వాళ్ళకి కూడా ఇస్తారనమాట. దీనికి ఫస్ట్గా పిఎం కిసాన్ పథకం కింద అర్హులై ఉండాలి. అలాగే కావాల్సినవి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇంకా మన పట్టా భూమి ఉంటుంది కదా, పాస్పోర్టు, అది కూడా ఇవన్నీ జిరాక్స్లు అయితే ఇవ్వాలన్నమాట. అంతేకాకుండా మన బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు లింక్ చేసుకొని ఉండాలి. ఇది తప్పనిసరి అనమాట. ఎందుకంటే మనకి ఈ పథకం ఈ డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా జమ చేస్తారు కాబట్టి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ లింక్ చేసి ఉండాలి. దీనికి ఎవరు అర్హులని మీకు అనుమానం రావచ్చు. ఎవరెవరంటే గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే కాదు, 4 వీలర్స్ అంటే 4 చక్రాల వాహనము ఉన్న వాళ్ళకి రావన్నమాట. దీనికి జూలై నెలలో స్టార్టింగ్ నుంచే తీసుకుంటారు. ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాలి, ఎలా చేసుకోవాలని సందేహం అయితే మీకు వస్తుంది. ఇది గ్రామ సచివాలయంలో ఉంటాయి కదా, ఆ సచివాలయంలోకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇంకా వాలంటీర్స్ ఉంటారు కాబట్టి ఆ వాలంటీర్ ద్వారాగా కూడా సంప్రదించుకోవచ్చు. వాళ్ళ ద్వారాగా కూడా అప్లికేషన్ మనం ఫిలప్ చేసి ఇవ్వాలన్నమాట. తప్పనిసరిగా కావాల్సినవి ఏంటంటే ఆధారు కావాలి, రేషన్ కార్డు కావాలి, మన సొంత భూమి పట్టాదారు జిరాక్సులు, ఇవన్నీ జిరాక్సులు ఇచ్చినా చాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు లింక్ చేసి ఉండాలన్నమాట. ఇవన్నీ చూసుకొని కౌలు రైతులైనా సరే అలాగే సొంత భూమి రైతులకైనా సరే 20,000 2 విడతలుగా సంవత్సరానికి జమ చేస్తారు. మొదటి విడతగా 10,000 జమ చేస్తారు. ఆ తర్వాత 2వ విడతగా మిగతా 10,000 సంవత్సరానికి జమ చేస్తారనమాట. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాతల కోసం తీసుకొచ్చినటువంటి పథకం అనమాట. ఇది ఇంతకుముందు వైఎస్ఆర్ అన్నదాత పథకం కూడా ఉంది. కాకపోతే ఇవి ఇప్పుడు మన సీఎం గారు కూడా చేస్తున్నారు. కొన్ని మార్పులు, స్వల్పమైన మార్పులు చేసి ప్రతి రైతుకి, ప్రతి అన్నదాతకు 20,000 జమ చేయాలని చేస్తున్నారనమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. తప్పనిసరిగా కావాల్సినవి ఏంటి, ఆధార్ కావాలి, అలాగే రేషన్ కార్డు కావాలి, పిఎం కిసాన్ యోజన పథకం కింద అర్హులై ఉండాలి.
ప్రతి అన్నదాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక మంచి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.